భాస్కర్ లిమ్స్ న్యూరో కార్డియో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఈరోజు మనం చర్చించుకునే విషయం ఫ్రాక్చర్స్ అన్నది మనం కామన్గా రోడ్ సైడ్ కానీ ఇళ్లలో కానీ పిల్లలు ఆడుకునే స్కూల్లో కానీ గ్రౌండ్లో కానీ జరుగుతుంటాయి. వెహికులర్ యాక్సిడెంట్స్ అనేది కామన్గా మనం చూస్తాం. సో ఫ్రాక్చర్స్ అనేది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి కాంపౌండ్ ఫ్రాక్చర్స్, రెండోది క్లోజ్డ్ ఫ్రాక్చర్స్. కాంపౌండ్ ఫ్రాక్చర్ అంటే స్కిన్కు బయటికి వచ్చిన ఎముకని కాంపౌండ్ ఫ్రాక్చర్ అంటాం. అది పాసిబిలిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ చాలా హై ఉంటుంది. అది వితిన్ 6 అవర్స్లో దానికి మనం సర్జరీ కానీ లేకపోతే కావలసిన ఫిక్సేషన్ కానీ చేసి దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. క్లోజ్డ్ ఫ్రాక్చర్లో యూజువల్గా స్కిన్ లోపల ఉంటుంది, అది బయటికి రాదు. దానికి మనం కన్జర్వేటివ్ అంటే ప్లాస్టర్స్ వేయడం కానీ లేదా సర్జికల్గా అంటే ఓపెన్ రిడక్షన్, ఇంటర్నల్ ఫిక్సేషన్ విత్ ప్లేట్స్, స్క్రూస్, రాడ్స్, ఎక్స్ట్రా వగైరా లాంటి మనం ప్రొసీజర్ ద్వారా ఫిక్స్ చేయాలి.